హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ. నేను రఘునందన్. సో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిచింది. తారీక్ రెహమాన్ గెలిచాడు. ఆయన అంతా కూడా ఆర్థిక అభివృద్ధి మీదే ధ్యాస పెట్టాడు. మనం ఢిల్లీకి ఎంత దూరమో అటు పాకిస్తాన్కి కూడా అంత దూరం అని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత మీరు ప్రార్థనలు చేయండి అందరూ కూడా కులమతాలకు అతీతంగా అన్న స్టైల్లో ఆయన చెప్పాడు. ఇదంతా ఒక ఎత్తు, ఇది బాగానే ఉంది. సో చాలా డిప్లొమాటిక్గా ఉన్నాడు ఆయన. దీనికి తోడు కాస్త ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలి అనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరిచాడు అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ జమాతే ఇస్లామీ ఒక 50 నుంచి 60 సీట్లలో గెలిచింది. ఈ 50 నుంచి 60 సీట్లలో గెలిచిన విషయం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా హిందువులకు కొంత థ్రెట్ కనబడుతోంది ఇప్పుడు. ఎక్కడ అనంటే రంగ్పూర్, కుల్నా, ధీరజ్పూర్ అనే ఈ 3 ప్రాంతాల్లో, ఈ కాన్స్టిట్యుయెన్సీస్లలో ఇక్కడ జమాతే ఇస్లామీ గెలిచింది. ఇవి కరెక్ట్గా మన భారత్కి, అంటే వెస్ట్ బెంగాల్లో ఇటు భారత్కి అటు బంగ్లాదేశ్కి బార్డర్ ఉండే ప్లేస్లు ఈ కుల్నా, రంగ్పూర్, ధీరజ్పూర్ అని. సో ఇక్కడ ఈ బార్డర్ ప్రాంతాల్లో జమాతే ఇస్లామీ గెలిచింది. ఈ జమాతే ఇస్లామీ ఎలాంటి పార్టీ అంటే ఎన్సీపీతో గెలిచిన పార్టీ. ఈ రెండు కలిసి ఎలాంటి పార్టీలు అంటే, ఒకళ్ళేమో షరియాలా ఉండాలి, మా మైనార్టీలను తొక్కిపెట్టేయాలి, మెజార్టీగా మనము అసలు దున్నేయాలి అనే పరిస్థితి ఉంటుంది వీళ్ళకి. ఎన్సీపీ వాళ్ళు భారతదేశం మీద సగం ద్వేషంతో బతికేస్తున్నారు. వాళ్ళు సిలిగురి కారిడార్ని, కోడిమెడను, చికెన్ స్నెక్ని కోడిమెడను విరిచినట్టు విరిచేస్తామని వాడు చెప్తూ ఉన్నాడు. సో ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఆ బార్డర్ ప్రాంతంలో గెలిచారు. ఈ బార్డర్ ప్రాంతంలో గెలవడం వల్ల ఏంటి అంటే, ఇక్కడ మనకు నష్టం ఏంటి, మరి గెలిస్తే గెలిచారు బంగ్లాదేశ్లో కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఈరోజుకి దాదాపు 1 కోటి మందికి పైగా ఇన్ఫిల్ట్రేటర్స్ రోహింగ్యాల రూపంలో బంగ్లాదేశ్ నుంచి మన భారతదేశానికి వచ్చారు. వాళ్ళు వెస్ట్ బెంగాల్లో, మహారాష్ట్రలో, హైదరాబాద్లో, ఈ పూణేలో ఇట్లాంటి ప్లేసెస్లో చాలామంది ఉన్నారు రోహింగ్యాలు. వేల మంది, మొత్తం కలిపి 1 కోటి మందికి పైగా ఉన్నారు మన భారతదేశంలో. ఎస్ఐఆర్ అదే చెప్తోంది. సో ఇదంతా ఇంప్లిమెంట్ చేస్తున్న తరుణంలో మనకు బయటపడుతోంది ఇదంతా. అయితే ఇప్పుడు ఆ బార్డర్ ప్రాంతంలో వీళ్ళు గెలవడం వల్ల అక్కడ సిస్టమ్ అంతా కూడా వీళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. సో వీళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ వీళ్ళంతా కూడా ఈ నేషనల్ సిటిజన్ పార్టీ వాడు ఏమన్నాడంటే, నేను కోడిమేడను విరిచినట్టు విరుస్తా సిలిగురి కారిడార్ని, ఢిల్లీ దాకా మేమందరం కూడా దూరి భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తాం, విచ్ఛిన్నం చేస్తాం అన్నాడు. సో అలాంటి పార్టీలు గెలవడం వల్ల బార్డర్లో సో వీళ్ళు ఏదో రకంగా ట్రెస్పాసర్స్లుగా లోపలికి వచ్చి రోహింగ్యాలుగా మారి లోపలికి వచ్చే అవకాశం భారతదేశానికి ఆ థ్రెట్ ఉంది. సో ఇది పరిస్థితి. మరి ఈ ఉన్న థ్రెట్ను తగ్గించే దిశగా భారతదేశం ఎలాంటి అడుగులు వేయాలి, మరోవైపు ఇక్కడ వీళ్ళంతా ఇన్ఫిల్ట్రేటర్స్గా రాకుండా వాళ్ళు బంగ్లాదేశ్లో ఎలా మనకు రక్షణ ఇవ్వాలి, మరోవైపు ఇప్పుడు బీఎన్పీ రేపు ప్రభుత్వం ఫామ్ అవుతుంది, మరి వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుంది ఇన్ఫిల్ట్రేటర్స్ మీద. సో ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడే క్యాల్కులేట్ అవ్వవు. కాకపోతే హిందువులకు మాత్రం థ్రెట్ ఉంది. ఆ ప్రాంతాల్లో ఉండే మైనార్టీలుగా ఉన్న హిందువులకు కూడా అక్కడ తొక్కబడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా హిందువులు ఎక్కువగా ఉంటారు ఆ బార్డర్స్లో. మరి వాళ్ళు ఈ జమాతే ఇస్లామీ కింద నెగలగలరా? వాళ్ళు రాజ్యం వెళ్తుంటే గూండా రాజ్యం ఏమైనా వస్తుందా? ఇప్పుడు మనకు బీహారు, యూపీ ఇట్లాంటివన్నీ చూస్తుంటాం, జంగల్ రాజ్, గూండా రాజ్ అని చెప్పి. సో ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా ఈ బార్డర్లో ఉండి మన దేశాన్ని, మన హిందువులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా ఉంటాయా అనేది ఒక కన్ఫ్యూజను, ఒక డౌట్ అయితే కనబడుతుంది. మరి మీరేమంటారు? జమాతే ఇస్లామీ గెలిచి అందరూ కూడా డెమోక్రటిక్గా ఉండే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే అక్కడ హిందువుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందా అనే విషయంలో మీరేమంటారో కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.